చంద్రబాబు క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వచ్చాయి. సెక్షన్ 17A అన్వయించడంలో తమకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయని ధర్మాసనం తెలిపింది. తగిన నిర్ణయం కోసం చీఫ్ జస్టిస్ కు నివేదిస్తున్నామని వెల్లడించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ కేసు సంబంధించి సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి కేసు విచారణ కొనసాగింది. కోర్టు నంబర్ 15లో మధ్యాహ్నం 1 గంటకు స్కిల్ డెవలప్మెంట్ కేసులో విచారణ కొనసాగినటువంటి సందర్భంలో 17A పై ఇవాళ దీనిపైన తీవ్రమైనటువంటి వాదనలు కొనసాగాయి. తీర్పును కూడా పూర్తి స్థాయిలో చదివినటువంటి నేపథ్యంలో తీర్పులు వేరువేరు రకాలుగా ఇస్తున్నటువంటి బెంచ్లకు సంబంధించినటువంటి జడ్జిలు అనిరుద్ త్రివేది, జస్టిస్ బేలాబర్ దీనిపై భిన్నాభిప్రాయాలు వెల్లడించారు. ఈ నేపథ్యంలో 17A వర్తిస్తుందని వర్తించదనేటువంటిది రెండు రకాలుగా భిన్నాభిప్రాయాలు వెల్లడించినటువంటి నేపథ్యంలో చంద్రబాబు పిటిషన్ ను డిస్మిస్ చేసిన బేల్ త్రివేది, మరోవైపు చంద్రబాబుకు 17A వర్తిస్తుందనేటువంటిది కూడా చెప్పడం జరిగింది. అయితే దీంట్లో త్రిసభ్య ధర్మాసనానికి దీన్ని ఫార్వర్డ్ చేస్తూ తగిన నివేదిక కోసం చీఫ్ జస్టిస్ కు పంపించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అరెస్ట్ కు సంబంధించి గవర్నర్ అనుమతి తప్పించనేటువంటిది ఆయన 17Aలో చెప్పినటువంటి పరిస్థితి. కానీ గవర్నర్ అనుమతి అవసరం లేదు అంటూ ఇటు వాదించినటువంటి నేపథ్యంలోనే 17A వర్తించదనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో మొత్తం ఈ కేసుకు సంబంధించి అనేక రకాలుగా చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నటువంటి ఇష్యూ. దీనికి సంబంధించి చంద్రబాబుకు ప్రస్తుతానికైతే ద్విసభ్య ధర్మాసనం సాకిస్తుందని చెప్పుకోవచ్చు. పిటిషన్ డిస్మిస్, తనకు 17A వర్తించదు, తనకు బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు వేసినటువంటి పిటిషన్ ను డిస్మిస్ చేసి త్రిసభ్య ధర్మాసనానికి ఈ కేసును రిఫర్ చేయడం జరిగింది. చంద్రబాబుకు సంబంధించినటువంటి 17A వర్తిస్తుందన్న తీర్పును చెప్పినటువంటి జస్టిస్ బోస్, నేను ఆపరేటివ్ భాగాన్ని చదువుతున్నాను, నేను కింద ఆదేశాలతో అప్పీల్ కూడా పరిష్కరిస్తానని కూడా చెప్పడం జరిగింది. పబ్లిక్ సర్వెంట్ పై విచారణ లేదా విచారణ అవసరం అనేది S17A అమల్లోకి వచ్చిన తర్వాత సూచించిన అధికారం యొక్క మునుపటి ఆమోదం పొందవలసి ఉంటుంది. అటువంటి మునుపటి ఆమోదం లేనట్లయితే చట్టవిరుద్ధమవుతున్నటువంటిది జస్టిస్ బోస్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో రెండు రకాల అభిప్రాయాలు రావడంతో దీన్ని త్రిసభ్య ధర్మాసనానికి పంపించారు. ఇప్పుడు చీఫ్ జస్టిస్ పరిధిలోకి ఇది వెళ్ళింది. చీఫ్ జస్టిస్ పరిధిలో ఇప్పుడు చంద్రబాబుకు సంబంధించి ఎట్లాంటి ఆదేశాలు వస్తాయి, దాంట్లో ఏ రకమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ కొనసాగుతాయి అనేటువంటిది మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ప్రధానంగా ఇట్లాంటివి దేశంలో చాలా తక్కువగా, అంటే ఇట్లాంటివి అరాకొరాగా మాత్రమే అరుదుగా ఇట్లాంటి జడ్జిమెంట్స్ వస్తూ ఉంటాయి. దీంట్లో ప్రధానంగా ఇవాళ 17A వర్తిస్తుందని ఒక జడ్జి, వర్తించదని మరొక జడ్జి తీర్పు చెప్పినటువంటి నేపథ్యంలో దీన్ని క్లియర్ గా త్రిసభ్య ధర్మాసనం అంటే చీఫ్ జస్టిస్ కి ఫార్వర్డ్ చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు సంబంధించి 17A వర్తిస్తుందా వర్తిస్తుందా, మరి చీఫ్ జస్టిస్ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు అనేటువంటిది సిబిఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి కేసు బదిలీ చేయడం జరిగింది. కాబట్టి ఆ బదిలీ చేసినటువంటి నేపథ్యంలో ఆర్గ్యుమెంట్ జరుగుతాయా, లేదంటే డైరెక్ట్ గా దీనిపైన వర్తిస్తుందా వర్తించదన్నటువంటి ద్విసభ్య ధర్మాసనం ఇచ్చినటువంటి ఏదైతే జడ్జిమెంట్ ఉందో, అంటే గతంలో అనేక సార్లు ఇట్లాంటివి జరిగినప్పుడు ద్విసభ్య ధర్మాసనం ఏ ఇష్యూ అయినా కూడా ఏకాభిప్రాయంతో జడ్జిమెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ ఇవాళ రెండు వేరు జడ్జిమెంట్ వచ్చాయి కాబట్టి దీన్ని సిబిఐకి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఫార్వర్డ్ చేసినటువంటి నేపథ్యంలో ఈ రెండు వేరు జడ్జిమెంట్ అని ఎట్లా తీసుకుంటారు, అంటే 17A వర్తిస్తుంది అనేటువంటిది చంద్రబాబు వర్తించేస్తున్నటువంటి పరిస్థితి, 17A వర్తించదు అనేటువంటిది మరొక జడ్జి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఒక జడ్జి చంద్రబాబుని యాక్సెప్ట్ చేసినప్పటికీ అనిరుద్ బోస్ అనేటువంటి జడ్జి 17A చంద్రబాబుకి వర్తిస్తుంది అని చెప్తున్నాడు. కానీ త్రివేది అనేటువంటి జడ్జి మాత్రం 17A వర్తించదనేటువంటి తీర్పునిచ్చాడు. ఈ నేపథ్యంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు, దీంట్లో ఆర్గ్యుమెంట్స్ ఎట్లా జరుగుతాయి, తర్వాత ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత జడ్జిమెంట్ ఎట్లా వస్తున్నటువంటి మాత్రం వేయించాల్సిన అవసరం కనిపిస్తుంది. భారతదేశంలో ఇట్లాంటివి చాలా అరుదుగా ఉంటాయి. అంటే ద్విసభ్య ధర్మాసనాలు చాలా వరకు 99% కేసెస్ లో ద్విసభ్య ధర్మాసనం ఇచ్చేటువంటి తీర్పు ఏకాభిప్రాయంగా ఉంటుంది. 1% కొంత వాళ్ళకు కన్ఫ్యూజన్ గా ఉంది. అంటే ఈ 17A అనేటువంటి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇట్లాంటివి చట్టంలో ఉన్నటువంటి వాటిని ఎట్లా వర్తిస్తాయి ఎట్లా వర్తించవు అనేటువంటి తీసుకున్నప్పుడు దాని అమలుకు సంబంధించి
జడ్జెస్ తీసుకున్న నిర్ణయమే ఫైనల్ గా ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి రెండు వేరు జడ్జిమెంట్స్ వచ్చాయి కాబట్టి దీనిపైన చివరగా ఎట్లాంటి నిర్ణయం వెలువరిస్తుంది, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎట్లాంటి నిర్ణయాన్ని దీనిపైన ఆర్గ్యుమెంట్ తర్వాత వెలువరిస్తారనేటువంటిది మాత్రం ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ప్రస్తుతానికి మాత్రం చంద్రబాబు 17A వర్తిస్తుంది అనేటువంటి దానికి సంబంధించి అనిరుద్ బోస్ అనేటువంటి జడ్జి వర్తిస్తుందని, త్రివేది అనేటువంటి జడ్జి 17A వర్తించినటువంటిది మాత్రం సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆర్డర్స్ ఇచ్చింది ఈ విచారణ తర్వాత. ఈ నేపథ్యంలో 17A పై ఎలాంటి తీర్పు ఇవ్వకుండానే ద్విసభ్య ధర్మాసనం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందు 17A కేసు ఉంచిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు, ఎట్లాంటి ఆదేశాలు బయటకు వస్తాయి, దీనిపైన జడ్జిమెంట్ ఎట్లా వస్తున్నటువంటి మాత్రం మనం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. సునీత. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.